తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారంటూ రాజకీయం చేశారని ఫైర్ అయ్యారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం దుర్మార్గమన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి రాద్దాంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడేవే, దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు. ఇంత దుర్మార్గం ఇది ధర్మమేనా అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప, లేకపోతే క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి రాద్దాంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్